మీలో ఎంతమందికి ఈ ఫీలింగ్ ఉంది, నాకు ఉన్నదంతా పోయింది, ఐమ్ ఫినిష్డ్ అని. ఒకప్పుడు హ్యాండ్సమ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది, ఇప్పుడు జీరో. ఒకప్పుడు ఫ్రెండ్స్ భజన చేసేవాళ్ళు, ఇప్పుడు నో వన్. ఒకప్పుడు నేను గ్రేట్ అని ప్రైడ్ ఉండేది, ఇప్పుడు అది కూడా బ్రోకెన్. మీరు అనుకుంటున్నారా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడని, పనిషింగ్ అని, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడని? నేను కూడా అలాగే అనుకున్నాను. అందుకే నేను ఈసారి రామని డైరెక్ట్గా అడిగాను. ఆయన ఏం చెప్పాడో వింటారా? సో లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు దిస్ ఎపిసోడ్. సో మీలో ఎవరైనా ఇప్పుడు జీరో స్టేజ్లో ఉంటే కంగ్రాచులేషన్స్, మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. వెల్కమ్ టు ది న్యూ ఎపిసోడ్ ఆఫ్ ది అన్స్టాపబుల్ హస్లర్స్. లాస్, ఫ్యామిలీ లో ప్రాబ్లమ్స్, mental stress, health issues, job insecurity or job loss, friends, family, differences, ఎన్నో రకాలుగాను డిస్టర్బెన్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఆ మూమెంట్లో ఎవ్రీ టైం మనం టార్గెట్ చేసి క్వశ్చన్ చేసేది ఒక్కరిని, మనం నమ్మే ఆ గాడ్ని. మన అందరం ఒక్కొక్క పేరుతో కొలుచుకుంటాం. సో నేను రామ్ అంటాను, ఇంకొకరు కృష్ణ అంటారు, ఇంకొకరు అల్లా అంటారు, ఇంకొకరు జీసస్ అంటారు. బట్ వీ ఆల్ నో దట్ ద సుప్రీం పవర్ ఈజ్ వన్, అండ్ ఇట్ జస్ట్ దట్ నేమ్స్ డు డిఫర్. సో వితౌట్ వేస్టింగ్ మచ్ క్వశ్చన్, లెట్స్ జంప్ ఆన్ టు ది స్ట్రైట్ క్వశ్చన్ టు రామ. సో రామ, నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. నేను హార్డ్ వర్క్ చేస్తున్నా, కానీ రిజల్ట్స్ రావడం లేదు. పోనీ అది ఓకే, కానీ ఉన్న మనీ అయిపోతుంది. నా చుట్టూ ఉన్న పీపుల్, మనుషులు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. నా ప్రైడ్, ఆత్మగౌరవం దెబ్బతింటుంది. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. ఐ ఫీల్ ఎంప్టీ, ఐ ఫీల్ వీక్. ద ఓన్లీ కాన్ఫిడెన్స్, ద ఓన్లీ హోప్ ఈజ్ యూ. నువ్వు ఉన్నావు అనే ధైర్యం తప్ప ఇంకేటి లేదు. నువ్వు నాకు క్లోజ్గా రావాలంటే నాకు హెల్ప్ చేయాలి కదా. నన్ను ఇలా ట్రబుల్స్లో ఎందుకు తోసేస్తున్నావు? ఇదే నీ జస్టిసా? ఓకే, అండ్ దిస్ ఇస్ వాట్ రామ సీస్. రామ ఏమంటాడంటే, రాఘవ, నువ్వు పోగొట్టుకున్నాను అని ఏడుస్తున్నావు, కానీ నేను దాన్ని ఖాళీ చేయడం క్లీనింగ్ అంటాను. ఒక గ్లాస్ నిండా విషం, పాయిజన్ ఉంటే అమృతం పోసి ఏం లాభం? ముందు ఆ గ్లాస్ని ఖాళీ చేయాలి కదా. నీ దగ్గర మనీ ఉన్నప్పుడు నువ్వు మనీ నమ్మావు, నన్ను కాదు. నీ దగ్గర పీపుల్ ఉన్నప్పుడు నువ్వు జనాలను నమ్మావు, నన్ను కాదు. నీ దగ్గర ప్రైడ్ ఉన్నప్పుడు ఇదంతా నేనే సాధించానని అహంకారంతో ఉన్నావు. అవన్నీ ఉన్నప్పుడు నేను రావడానికి ఎక్కడ స్పేస్ లేదు రాఘవ. అందుకే నేను నీ మనీని తీసేశాను, నీ స్టెబిలిటీని, నీ మెంటల్ పీస్ని, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ని, అందరినీ దూరం చేశాను. ఎందుకంటే ఐ వాంట్ టు కమ్ క్లోజ్ టు యూ. ఇప్పుడు చూడు, నీ దగ్గర ఏమి లేదు, నీ దగ్గర సపోర్ట్ లేదు, బ్యాకప్ లేదు, రికమెండేషన్స్ లేదు. ఇప్పుడు నీకు మిగిలింది ఒకటే, నేను. ఇట్స్ మీ. ఎవరైతే తన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుని ఇక నా వల్ల కాదు, నువ్వే దిక్కు అని నా దగ్గరికి వస్తారు, వాళ్ళతో ఎప్పుడూ నేను ప్రయాణం చేస్తూనే ఉంటాను. దట్స్ మీ. అంటే రామ, నన్ను అన్ని రకాలుగా ఫైనాన్షియల్, మెంటల్, ఎమోషనల్గా ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది నువ్వే అనమాట. ఈ దగ్గర రప్పించుకోవటానికి ఇదంతా చేసావా? వాట్ రామ సేస్. రామ ఏమంటాడంటే, రాఘవన్న కథ రామాయణం చూడు. నేను రాజులుగా ఎద్దులో ఉన్నంతకాలం నేను కేవలం యువరాజుని మాత్రమే. కానీ
ఎప్పుడైతే నేను నా రాజ్యం పోగొట్టుకున్నానో, నా తండ్రికి దూరమయ్యాను, పీపుల్కి దూరమయ్యాను, కాలుకు చెప్పులు లేకుండా అడవిలో నడిచాను, అప్పుడు మాత్రమే నేను రాముడిగా మారాను. రాజ్యం పోయింది కాబట్టి రావణాసుని అంతం జరిగింది. అడవి ఫారెస్ట్ నన్ను టెస్ట్ చేసింది, కానీ అది నన్ను ఒక స్పెషల్ పర్సన్గా మార్చింది. నేను నిన్ను జీరో చేసింది నిన్ను చంపడానికి కాదు, నిన్ను హీరోగా మార్చడానికి. ఇప్పుడు నీ చేతిలో ఏమీ లేదు కాబట్టి నా చేయి పట్టుకో. ఇక్కడి నుంచి మనం ఇద్దరి కలిసి ట్రావెల్ చేద్దాం, నువ్వు నేను, ఇక మనం. సో రామ, నా సిచ్యువేషన్ ఇప్పుడు బ్యాడ్ కాదనమాట. ఇది ఒక ఇన్విటేషన్, ఆహ్వానం అనమాట. మరి ఈ ఖాళీ ఎంటీ టైంలో నేను ధైర్యంగా ఉండాలంటే ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, వాట్ విల్ గివ్ మీ ఎనర్జీ, కాన్ఫిడెన్స్? రామ ఏమంటాడంటే, భగవద్గీతలో నేను చెప్పిన మాట గుర్తుంచుకో. యోగక్షేమం వహం యహం. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో వాళ్ళ బరువు బాధ్యతలు నేనే మోస్తాను. నీ దగ్గర ఏమీ లేదు అని భయపడకు. 0, 0 పక్కన 1 1 చేరితే అది 10, 10 అవుతుంది. నువ్వు 0, నేను ఆ 1, మనం కలిస్తే మనం అన్స్టాపబుల్. థ్యాంక్ యూ రామా, థ్యాంక్ యూ సో మచ్. నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చారు. సో కంక్లూజన్ ఏంటంటే, మై డియర్ వానరాస్, మీలో ఎవరైనా ఇప్పుడు రాక్ బాటంలో ఉన్నారా? ఏ సిచ్యువేషన్స్ అయినా అయితే బాధపడకండి. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. మీ లైఫ్లో క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఓకే, మీ సుప్రీం బాస్ ఇప్పుడు మీకు చాలా క్లోజ్గా ఉన్నారు. మీ చేతులు ఖాళీగా ఉన్నాయి, ఆయన చెయ్యి పట్టుకోవడానికి రెడీగా ఉండండి. డోంట్ క్రై బికాజ్ యూ లాస్ట్ ఎవ్రీథింగ్. స్మైల్ బికాజ్ నౌ యూ క్యాన్ ట్రావెల్ విత్ ద రియల్ కింగ్. ఈరోజు మంత్ర యోగక్షేమం వహమ్యం. ట్రస్ట్ ద ఎంప్టీనెస్. నేను మీ రాఘవ. థ్యాంక్ యూ.